హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి మా ఇంటి మిద్దె పైన పక్షులు వచ్చినాయి. రోజు పక్షులు అలవాటు అయిపోయినాయి. నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ వీటికి ఫుడ్ పెడతానమాట. ఇలాగ వచ్చి కావు కావని అరుస్తూనే ఉంటాయి ఫుడ్ తెచ్చే వరకు. నీళ్ళు అక్కడ గిన్నెలో, ఒక చిన్న గిన్నెలో నీళ్ళు, ఫుడ్, ఏదో ఒక గింజలు, బిస్కెట్లు, జొన్న రొట్టె, చపాతి, పెరుగన్నము, ఏది పెట్టినా తింటాయి పక్షులు. తర్వాత ఇంకా పిచ్చుకలు ఉంటాయి కదా, వాటికి బియ్యము, ఇంకా పావురాలు వస్తాయి, వాటికి జొన్నలు అలాగ వేస్తుంటాను. చాలా పక్షులు వస్తాయి ఇదిగోండి మిద్దె పైన. ఇంకా తర్వాత వచ్చేసి చిన్న కుక్క పిల్లలు కూడా, నాకు భలే ఇష్టము కుక్కలు, పక్షులు, జంతువులు. మనుషుల్లో ఎలాగ చెడ్డవాళ్ళు ఉంటారు, మనుషులు వల్ల మనుషులకి హాని కలగదా? మనుషులు చాలా మంచి మనసున్న మనుషులే ఉన్నారా, చెడ్డ మనుషులు ఉన్నారు కదా. అలాగే కుక్కల్లో కూడా ఒక్కొక్క కుక్క ఉంటుంది అలాగ చిన్నపిల్లల పైన కొరుకుతాయి, పెద్దవాళ్ళు పోతుంటే కొరుకుతాయి. మనుషులు కూడా ఎంతమంది చెడ్డ గుణం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే కుక్కలు కూడా కొన్ని ఉంటాయి. అన్నిటినీ కలిపి కుక్కల వల్ల ప్రాబ్లము అని చెప్తుంటారు. నేనైతే ఎన్ని కుక్క పిల్లల్ని ఫుడ్ పెడుతుంటాను కుక్కలకి. ఏదో ఇంకా నాకు ఇష్టం అలాగా. పిల్లులు, కుక్కలు, పక్షులు, ఆవులకి నీళ్ళు పెడతాను. ఆవులకు కూడా ఏదో ఒకటి, టమాటాలు అంట, కూరగాయలు ఏదో ఒకటి పెడితే తింటాయి. బకెట్లో నీళ్ళు పెడితే తాగిపోతాయి. అన్నీ జంతువులకి నాకు ఇష్టం అన్నమాట. పక్షులు దేనికి నేను హాని కలిగేలాగా చెయ్యను. మళ్ళీ వీళ్ళకి బంధించను, ఇలాగే ఉండాలని. ఇది ఇప్పుడు పిల్లి పాలు తాగేసి వెళ్ళిపోతుంది.